కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జీవను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తాలూరి రాజు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ 2015 నుంచి మానేసి తన వర్గ స్వభావాన్ని చూపించుకుందని అన్నారు. గతంలో 100 మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. చట్టం స్థానంలో లేబర్ కోడ్లలో 300 మంది లోపు పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే ఆఫ్, లాక్అవుట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసివేసి కార్మికుల పోరాటాలను నీరుగార్చేందుకు సహకరిస్తాయని విమర్శించారు. ప్రమాదాల సందర్భంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అయిన యజమానికి పరిహారం చెల్లించే బాధ్యత నుండి తీసివేసిందని, ఆన్లైన్ యాప్స్ లో పనిచేసే గిగ్ వర్కర్స్, 1 కోటి మంది పనిచేసే ప్రభుత్వ స్కీమ్ వర్కర్లను కార్మికుల నిర్వచనం నుండి లేబర్ కోడ్లు తొలగించాయని, అన్ని చట్టాలు అమలు చేస్తున్నట్లు యజమాని సొంత పూచీకత్తు ఇస్తే ఎటువంటి చెకింగ్ చేయకుండా చట్టం చేసేశారని, ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల పాలిట ఉరితాడుగా మారతాయని, నయా బానిసలుగా మారకముందే కార్మికులందరూ ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, కోశాధికారి మలకారమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అజయ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు భారతి, ఏపీఎంఎస్ఆర్యు నాయకులు అప్పారావు, వర్మ, నరేష్, చరణ్, మహేష్, శివ, జీజీహెచ్ శానిటేషన్ రవి, దుర్గమ్మ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు, ఐఎఫ్టియు నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఆర్ రాఘవులు, పి సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్, వీరబాబు, ఐఎన్టీయూసీ నాయకులు వివి రమణ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలు అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలనేది నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. పైగా ఆ రోజు భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా అమల్లోకి వచ్చింది. అంటే ఇది నవంబర్ 26వ తారీఖు రాకముందే నిన్న నవంబర్ 21వ తేదీన కార్మికులకు వ్యతిరేకంగా ఈ మోడీ నల్ల చట్టాలను మేము రద్దు చేయాలని ఆందోళన చేస్తూ ఉంటే, ఆ నల్ల చట్టాలు అంటే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ని నిన్న అమల్లోకి తీసుకురావడం చాలా దుర్మార్గం. అంటే కార్మిక వ్యతిరేక కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారంటే బడా కార్పొరేటర్లకు, కార్పొరేట్ వేత్తలకు, పారిశ్రామికవేత్తలకి, అదాని అమ్మాలకి కార్మికుల యొక్క శ్రమను దోచిపెట్టేందుకే ఈ 4 లేబర్ కోడ్స్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కార్మికులు చూస్తూ ఉన్నారు, మోడీ ఖబర్దార్ మోడీ, కార్మిక రంగంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ముడుచుకుని పోతావు అని చెప్పేసి చెప్తా ఉన్నావు. 4 లేబర్ కోడ్లు రద్దు చేసే 29 లేబర్ చట్టాలను అమలు చేయాలని ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మోడీకి కూడా చెప్తా ఉన్నాం, మీ ఆర్ఎస్ఎస్ బినామీ అదానీ కంపెనీ ఏదైతే ఉందో దాంతో ఉన్నటువంటి అంబానీ లాంటి, జిందాల్ లాంటి కంపెనీ సపోర్ట్గా కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. మోడీ విదేశాల పర్యటన ఏదైతే ఉందో అదానీ బిజినెస్ నిమిత్తం చర్చకు వెళ్తున్నాడు తప్ప దేశ ప్రయోజనాలు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికుల మనోభావాలని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని కూడా నువ్వు ఛాలెంజ్ చేసి, అవహేళన చేసి, భారతదేశ సమస్యను పట్టించుకోకుండా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ అనుకూల విధానాలని మీరు అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము అందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మికుల సంక్షేమం మరింత పెరుగుతుందని చెప్పేసి కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి మేము అభ్యంతరాలు వ్యక్తం చేశాం. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశాం. అయినా కానీ మోడీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసిన సందంగా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాటిని అమల్లోకి నిన్నటి నుంచే తీసుకొచ్చింది. ఏదైతే 21వ తేదీ నవంబరు 2025 నుంచి వీటిని అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వైద్యం లేక
ఇబ్బందులతోటి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న టైంలో పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దు చేస్తూ లేబర్ కోడ్లు అమలు చేయడం అనేది నువ్వెంత బూటకపు, నువ్వెంత ప్రజా వ్యతిరేకవు, నువ్వెంత కార్మిక వ్యతిరేకవు నువ్వు నిరూపించుకున్నావు. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా చాలా వరకు మరి నిరసన తెలియపరుస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టరేట్ కూడా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి లేబర్ కోడ్లను మరి కొనసాగించాలని చెప్పి జీవో పట్టుకొచ్చారో దాని వెనక మరి తీసుకోవాలి, రద్దు చేయాలి. దీని మీద యావత్తు కేంద్ర కార్మిక సంఘాలు ఇండియాలో కూడా మరి భారీ ఎత్తున ఈరోజు జరుగుతుంది. దానికి మద్దతుగా కూడా ఇలా కాకినాడ కాంగ్రెస్ పార్టీ అలాగే మా వాళ్ళు కూడా అలాగే ఐఎన్టీసీ కార్మికులు కూడా ఈవేళ మరి పూర్తి మద్దతు పొందుతున్నారు.